మొదటిగా తండ్రి అయిన దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు, అలాగే సహవాసంలో ఉన్న సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఆ దేవాది దేవుడు మరొక ఉదయకాల సమయాన్ని మనకి ఇచ్చినందుకు ఆ దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞత చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. నాయనా, ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చి ప్రతిరోజు కూడా నా ప్రభువా, నీ వాక్యాన్ని మేము నేర్చుకుని నాయన మా ఆత్మలో నాయన బలపరుచుకోవడానికి నాయన మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని బలపడి కుటుంబం నాయన ఆత్మీయంగా నాయన రక్షించుకోవడానికి, బలపరుచుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం. ఇంత గొప్ప భాగ్యాన్ని నా ప్రభువా మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేం తండ్రి. అట్టి రీతిగానే ఎందరైతే నా ప్రభువా ఈ యొక్క లైవ్లో గ్రూప్లో ఉన్నారో వారి వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో వ్యయ ప్రయాసాలతో నా ప్రభువా ఈ యొక్క టీంని, ఈ యొక్క సభ్యులు నేను నిర్వహిస్తున్న రవి గారి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. మాకు మంచి బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక అంశములు పాఠాల కింద వివరిస్తున్న సహోదరులు అనిల్ కుమార్ గారిని, అలాగే దేవకర్ణ గారి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. వారిని నైనా మీరు వాడుకుంటున్నారు ప్రభువా, ఇంకా మరింత లోతైన అనుభవాలతోటి నా ప్రభువా వారికి మీరు సహాయం చేస్తున్నారు తండ్రి. తద్వారా నా ప్రభువా మేము నైనా అనేక విషయాలు తెలుసుకోవడానికి మీరు మార్గం చూపించారు. ప్రతి సహోదరులు కూడా ప్రతి ఒక్కరు కూడా విని విడిచిపెట్టడమే కాకుండా దాన్ని మా హృదయములో భద్రపరుచుకుని అన్వయించుకుని ఇతరులకు మాదిరిగా ఉండే గొప్ప జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని ఈ యొక్క సహవాస కూడికలో ఆది నుంచి అంచెం వరకు మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ప్రార్థన చేసినటువంటి సహోదరులు సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకంగా వందనాలండి. సహోదరులు లాలయ్య గారు పాట పాడి దేవుని నామమును మహింపరచవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో పాట పాడి దేవుని మహిమపడతాం. యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగెదం, యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగెదం,
ఆ యేసుని నామంబును ఎల్లప్పుడూ సాటేదన్. ఆ యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగెదన్. పాపమనడి ఊబిలో శాపమనడి చీకటిలో పాపమనడి ఊబిలో శాపమనడి చీకటిలో నేను సంచరించుచుండా వెదకి నన్ను రక్షించిన యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగెదన్. ఆ ఆ ఆ ఏసి నిత్య జీవము ఏసే సత్య మార్గము ఏసి నిత్య జీవము ఏసే సత్య మార్గము నిత్య జీవము నాకు నొసగా నిత్య జీవము నాకు నొసగా సిలువ శ్రమలు సహించిన యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగెదన్. ఆ యేసుని నామం బును ఎల్లప్పుడూ సాటేదన్. ఆ యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగెదన్. ఆ ఆ యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగెదన్. వందనాలు నాన్న, వందనాలు. చక్కగా పాట పాడి దేవుని నామమును మహింపరిచినటువంటి సహోదరు లాలయ్య గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ ఈ సమయంలో సంఖ్యాకాండము 7వ అధ్యాయమును వాక్యపట్నం భాగం చదువుకుందాము. సహోదరి పద్మ గారు 1వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుతారు. సహోదరి సంధ్య గారు 12వ వచనం నుండి 29వ వచనం వరకు చదువుతారు. 30వ వచనం నుండి 47వ వచనం వరకు సహోదరులు లాలయ్య గారు చదువుతారు. 48వ వచనం నుండి 65వ వచనం వరకు సహోదరులు సుబ్రహ్మణ్యం గారు చదువుతారు. 66వ వచనం నుండి 77వ వచనం వరకు సహోదరులు నతానియేలు గారు చదువుతారు. 78 నుంచి చివరి వరకు నేను చదువుతాను. అమ్మ పద్మ గారు స్టార్ట్ చేయండి. వందనాలండి. దేవాది తండ్రికి అందరికీ వందనాలు.
సంఖ్యాకాండం 7వ అధ్యాయం కదయ్యా. అవునమ్మా, అవును. సంఖ్యాకాండం 7వ అధ్యాయం చదువుకుందాం. మోషే మందిరమును నిలవబెట్టుట ముగించి దాని అభిషేకించి ప్రతిష్ఠించి దాని అన్నిటినీ బలిపీఠమును దాని ప్రాంతాలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులైన ఇశ్రాయేలులోని ప్రధానులు అర్పణను తెచ్చిరి. వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను 6 గూడు బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకుని వచ్చిరి. వారు మందిరము ఎదుటికి వాటిని తీసుకొని వచ్చిరి. ఒక నిమిషం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు వారి యొద్దకు ఈ వస్తువులను తీసుకొనుము. అవి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకై ఉండును. నీవు వాటిని లేవీయులలో ప్రతివానికి వాని సేవ చొప్పున ఇయ్యవలెను. మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకొని లేవీయులకు ఇచ్చెను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకిచ్చెను. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడు అహరోను కుమారుడైన ఈతామారు చేతికి ఇచ్చి సేవ చేయు మరారీలకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను. కహాతీయులకు ఇయ్యలేదు. ఎలాగనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది. తమ భుజముల మీద మోయుటయే వారి పని కనుక వారికి వాహనములను నియమింపలేదు. బలిపీఠము అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠార్పణములను తెచ్చిరి. ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణములను తెచ్చిరి. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన అర్పణములను అర్పింపవలెనని యెహోవా మోషేకు సెలవిచ్చెను. మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మీనాదాబు కుమారుడును యూదా గోత్రీకుడైన నయస్సోను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులములు ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా, ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, 7 గొర్రె పిల్లలను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము. 2వ దినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇశ్శాఖారీయులకు ప్రధానుడు నైన నెతనేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి
130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా, ఆ రెండి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొటేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొటేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూయూరు కుమారుడైన నెతనేలు అర్పణము. బాబు నెక్స్ట్ నేనా? అమ్మ 29 వరకు చదువు సంధ్య. తర్వాత నేనా? అమ్మాయి తర్వాత మీరండి తర్వాత. ఓకే. 3వ దినమున అర్పణము తెచ్చినవాడు హెలోను కుమారుడును జెబులూను కుమారులకు ప్రధానుడనైన ఎలియాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా, ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేళ్లను, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొటేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన ఎలియాబు అర్పణము. లాలయ్య గారు చదవండి ఇప్పుడు. ఇప్పుడు ఎక్కడ వరకు నాన్న? 30 నుంచి మీకు 47 వరకు. 47 వరకు. సరే, వందనాలండి. నాకన్నా ముందు చక్కగా చదివి వినిపించిన సోదరిమణులు ఇద్దరికి కూడా వందనాలు తెలియజేస్తూ 30వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. 4వ దినమున అర్పణములను తెచ్చిన వాడు షాదయు కుమారుడును రూబేనీయుల ప్రధానుడునైన ఎలీసూరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షక పాత్రను నైవేద్యముగా, ఆ రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లలను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది షేదేయూరు కుమారుడైన ఎలీసూరు అర్పణము. 5వ దినమున అర్పణమును తెచ్చిన వాడు మారేషాది కుమారుడను షిమ్యోను కుమారుడులకు ప్రధానుడునైన షెలుమీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షక పాత్రను నైవేద్యంగా రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాది 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది మారీషాదాయి కుమారుడైన షెలుమీయేలు అర్పణం. 6వ దినమున అర్పణమును తెచ్చిన వాడు దెయూయేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఎలియాపాప. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షక పాత్రను
నైవేద్యముగా ఆ రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లలను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తమ అర్పణముగా తెచ్చెను. ఇది దెయూయేలు కుమారుడైన ఎలియా పాప అర్పణము. 7వ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీహూదు కుమారుడైన ఎఫ్రాయిమీయులకు ప్రధానుడును అయిన ఎలీషామ. ఇతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 110 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షక పాత్రను, నైవేద్యంగా రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. అది అమీహూదు కుమారుడైన ఎలీషామ అర్పణము. అంతే అన్నా? అంతవరకేనా? ఓకేనండి. ఓకే. సరే, వందనాలు. వందనాలండి. 54వ వచనం నుంచి మనం చదువుకున్నాం. ఎనిమిదవ దినమున అర్పణముగా తెచ్చినవాడు షాదానూరు కుమారుడును మనష్షీయులకు ప్రధానుడునైన గమనీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూపద్రవ్యంతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలు, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లను తన అర్పణగా తెచ్చింది. ఇది పేదాసూరు కుమారుడైన గమనీయేలు అర్పణ. 9వ దినమున అర్పణకు తెచ్చినవాడు గిద్యోని కుమారుడును బెన్యామీనులకు ప్రధానుడునైన అబినాదాను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 షెకెలుల బంగారపు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చాను. ఇది గిద్యోని కుమారుడైన అబినాదాను అర్పణ. 10వ దినమున అర్పణ తెచ్చినవాడు అమిషాదాము కుమారుడైన దానియేలుకు ప్రధానుడైన అహియోజేరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యములుగా ఆ రెండిటిలో నూనెలో కలిసి నిండిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేండ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణంగా తెచ్చాను. ఇది అమిషాదాయి కుమారుడైన
అహియోజేరు అర్పణ. 11వ దినంన అర్పణ తెచ్చినవాడు ఓక్రాను కుమారుడును అశరీయులకు ప్రధానుడునైన పగీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా ఆ రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, 7 గొర్రెపిల్లను, పాపపరార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేండ్లను, 5 మేకపోతులను, ఏడాది 5 గొర్రెపిల్లను తనకు అర్పణముగా తెచ్చెను. ఇది ఓక్రాను కుమారుడైన పగీయేలు అర్పణ. చాలండి. నతనీయులు గారు. వందనాలు. అందరికి వందనాలు. 12వ దినమున అర్పణము తెచ్చినవాడు యానాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడునైన అహీర. అతడు పరిశుద్ధమైన తులము పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొటేలును, ఏడాది గొర్రెపిల్లను, పాపపరిహార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొటేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది యానాను కుమారుడైన అహీర అర్పణము. వందనాలు. చదివేయండి, చివరి వరకు చదివేయండి. ఓకే నైజర్. బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇశ్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్టార్పణములు ఇవి: వెండి గిన్నెలు 12, వెండి ప్రోక్షణ పాత్రలు 12, బంగారు ధూపార్తులు 12, 10 వెండి గిన్నె, ప్రతి వెండి గిన్నె 130 తులములది, ప్రతి ప్రోక్షణ పాత్ర 70 తులములది. ఆ ఉపకరణములు వెండి అంతయు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 2400 తులములది. ధూప ద్రవ్యముతో నిండిన బంగారు ధూపార్తులు 12, వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణము బట్టి 10 తులములది. ఆ ధూపార్తుల బంగారమంతయు 120 తులములది. దహన బలి పశువులన్నీయు 12 కోడెలు, 12 పొట్టేళ్లు, 12 ఏడాదివైన గొర్రెపిల్లలు 12, వాటి నైవేద్యములను, పాపపరిహారార్థమైన మగ మేకపిల్లలు 12, సమాధాన బలి పశువులన్నీయు 24 కోడెలు, పొట్టేళ్లు 60, మేకపోతులు 60, ఏడాదివైన గొర్రెపిల్లలు 60. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠము మీద నుండి, అనగా 2 కెరూబుల నడుము నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. దేవుడి వాక్యం దీవించును గాక. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క 7వ అధ్యాయం అంతటిని చదివి వినిపించిన సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాత నిబంధనలో అతి పొడవైన అధ్యాయాలలో
7వ అధ్యాయము సంఖ్యాకాండము కూడా ఒకటిగా మనం చూస్తూ ఉన్నాం. దీనిలో మనం పరిశీలన చేస్తూ ఉంటే ఇశ్రాయేలీల నాయకులు 12 రోజుల పాటు ప్రత్యక్షపు గుడారము బలిపీఠమును ప్రతిష్ఠించిన తర్వాత దాని ప్రతిష్టతను వివరిస్తూ ఉంది. మరియు ప్రతి దానిలో తెగ నాయకుడు లేవీల కోసము బండ్లతో పాటు వెండి, బంగారము మరియు పశువులను ఒకేలా ఉదారముగా అర్పించారు. ఈ అధ్యాయంలో ప్రతి బహుమతిని దేవుడు అంగీకరించడము, క్రమం చేయడము మరియు వ్యక్తిగతముగా గుర్తించడము గురించి నొక్కి చెప్తూ ఉంది. ప్రియ సహోదరులారా, సంఖ్యాకాండాన్ని పరిశీలనలో చూస్తూ ఉన్నప్పుడు పని చేయడానికి లేవీలను ఏర్పాటు చేసుకున్న విధానం చూసాం. ఈ యొక్క అధ్యాయంలో ఈ లేవీలకు పని జరిగించాలి అంటే కొన్ని అవసరాలు ఉన్నాయి. వాటిని యెహోవాకు సమర్పించవలసిందిగా, కానుకలను ఇవ్వవలసినదిగా, వస్తువులను ఇవ్వవలసిందిగా ఒక క్రమ పద్ధతిని మోషే తెలియజేసినప్పుడు వారు ఆ క్రమ పద్ధతిలో దేవుడు అంగీకరించే విధముగా వారు ఇచ్చినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఎక్కడైతే సహకరించే వ్యక్తులు ఉంటారో, ఎక్కడైతే వాక్యానుసారంగా ఆలోచించే వ్యక్తులు ఉంటారో, ఎక్కడైతే వాక్యానుసారంగా ఇచ్చే వ్యక్తులు ఉంటారో, దీనిలో ప్రతిదీ కూడా దేవుడు అంగీకరించే విధముగా, క్రమముగా, పనిలోనూ క్రమం ఉండాలి, ఇచ్చే దగ్గర క్రమం ఉండాలి. ఈ పని, ఈ ఇచ్చేది దేవుడు అంగీకరించే విధముగా ఉండాలి. కాబట్టి అట్టి విధముగా ఇవ్వాలి అని తెలియజేస్తూ ఉన్నాం. అలాగా దేవుడు అంగీకరించే క్రమములో పనిచేసే వాళ్ళే కానీ, ఇచ్చే వాళ్ళే కానీ ఉండినట్లయితే ఆ సహవాసము, ఆ సంఘము, ఆ యొక్క పరిస్థితులు మెరుగైన స్థితిలో ఉంటాయి. అయితే ఈ సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో 3 భాగాలుగా మనం చూసి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. మొదటిది రవాణా కోసము కానుకలు. 1 నుంచి 9 వచనాలు చూస్తున్నప్పుడు రవాణా కోసము కానుకలు. లేవీలకు గుడారాన్ని రవాణా చేయడములో సహాయము చేయడానికి వారికి కావాల్సినవి ఏమిటి అంటే, గుడారము అభిషేకింపబడిన తర్వాత పరిశుద్ధపరచబడింది. ఇశ్రాయేలు గోత్రాధిపతులు కలిసి 6 రథాలు ఇవ్వాలి, 12 ఎద్దులు ఇవ్వాలి. వాటిని ఇశ్రాయేలు ప్రజలు ఆ లేవీ గోత్రంలో ఉన్న ఆ 3 వంశస్థులకి ఇవ్వవలసిన అవసరం ఉన్నది. అయితే ఈ లేవీలకు వారి సేవ పంచబడింది కదా, కహాతీయులకు ఇవ్వబడలేదు. ఎద్దులే కానీ, రథాలే కానీ. దానికి గల కారణము, వాళ్ళు ప్రతి వస్తువులను భుజముల పైన మోస్తారు కాబట్టి
వారికి ఎద్దులతోనూ రథాలతోనూ పని లేదు. మరి మిగతా ఉన్నవారికి అంటే గెర్షోనీయులకు, మెరారీయులకు ఎద్దులతోనూ రథాలతోనూ పని ఉన్నది. ఈ 6 రథాలలో 2 రథాలు గెర్షోనీయులకి, 4 రథాలు మెరారీయులకి ఇవ్వబడడం అయితే చూస్తూ ఉన్నాం. అయితే కహాతీయులకు ఇక్కడ ఎటువంటి రథాలు, ఎద్దులు లేవు. కాబట్టి రథాలను బట్టి ఎద్దులు ప్రతి అక్కడ గెర్షోనీయులకి, మెరారీయులకి ఇవ్వబడడం ఈ యొక్క 1 నుంచి 9 వచనాల్లో చూస్తాం. ఇక్కడ మనము నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అంటే, సేవ బాగా జరగాలి అనే తాపత్రం ఉంటే సరిపోదు. ఎక్కడైనా కూడా సేవ బాగా జరగాలి అంటే అక్కడ కావాల్సిన ఆర్థిక వనరులను దేవుడు అంగీకరించే విధముగా క్రమముగా ఇచ్చే సభ్యులు కావాలి. దేవుని పనిలో ప్రతి ఒక్కరి పాత్ర చాలా ప్రత్యేకంగా ముందుకు తీసుకువెళ్ళాలి. కాబట్టి అభివృద్ధి పొందాలి అనుకుంటే అది పొందడము జరగదు. దానికి కావాల్సిన వనరులు ఉన్నప్పుడు దానిని సరైన క్రమములో ఖర్చు పెట్టగలిగిన వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే అది చక్కగా ముందుకు వెళుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలను చూస్తూ ఉన్నప్పుడు గుడారాలు వేసినప్పుడు కూడా వాళ్ళు ధారాళంగా తీసుకువస్తే మోషే ఒకటి అంటాడు, అయ్యా ఇంకా చాలు నిండిపోయాయి అని అంటూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలులను మనం మెచ్చుకోవలసిన, అంటే ఇశ్రాయేలులలో బలహీనతలు ఉన్నాయి. నేనేం చెప్తున్నానంటే ఇశ్రాయేలులో గొప్ప విషయాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చే విషయంలో ధారాళమైన హృదయం కలిగి ఉండినట్లుగా కూడా మనం చూడవచ్చు. తర్వాత 10 నుంచి 88 వచనాలు ఏం చెప్తుందంటే, 12 రోజుల పాటు 12 మంది తెగ నాయకులలో ప్రతి ఒక్కరూ బలిపీఠాన్ని ప్రతిష్ఠించడానికి సరిగా ఒకే రకమైన విలాసవంతమైన కానుకను సమర్పించారు. ఒకే విధమైనది సమర్పించారు. ఇందులో ఒక వెండి పళ్ళెం, ధాన్యముతో నిండిన వెండి గిన్నె, ధూపముతో నిండిన బంగారు పాత్ర మరియు దహన బలి, పాప పరిహారార్థ బలులు మరియు సమాధాన బలుల కోసం వివిధ జంతువులు కూడా ఉన్నాయి. ఈరోజు కొంతమంది కొన్ని పనులు వాళ్ళ గొప్ప కోసము, వాళ్ళ మెప్పు కోసం చేస్తూ ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రార్థనలు పెట్టుకునే వాళ్ళు కూడా వాళ్ళ గొప్పతనాన్ని చాటడానికి చేస్తూ ఉంటారు. కానీ మనము ఏ పని చేయాలి అన్నా మరలా దేవుడు అంగీకరించే విధముగాను ఒక క్రమ పద్ధతిలోనూ దేవుని నామానికి మహిమార్థకరంగా చేసేవారిగా ఉండాలి. ఇక్కడ మా గోత్రపు నాయకుడు ఇప్పుడు దాకా సంఖ్యలో ఎవరు ఎక్కువగా ఉన్నారంటే యోధా వారి కాలబలం ఎక్కువ ఉంది. యోధా వారు వచ్చి మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మేము ఎక్కువ ఇస్తాము, లేదా మేము తక్కువ మంది ఉన్నాం కాబట్టి మేము తక్కువ ఇస్తాము అని ఎవరు కూడా వారి నచ్చినట్లుగా ఆలోచించేలా. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, ఈరోజు మన కుటుంబమే కానీ లేదా దేవుని కుటుంబంగా అనబడిన సంఘమే కానీ మన వ్యక్తిగత ఆలోచనలతో ముందుకు వెళ్ళడము అనేది 100కి 100 పాళ్ళు పొరపాటు అవుతుంది. మన ఆలోచనలు సంఘము యొక్క విశ్వాసులు, సంఘము యొక్క సేవకుడు యొక్క పరిగణలో ఉంటూ వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకుంటూ సంఘ అభివృద్ధికే కానీ మనము
ఏర్పాటు చేసుకుంటున్న కార్యక్రమాలే కానీ ప్రతి విషయంలో కానీ మనము దేవుని యొక్క అంగీకరించే విధమైన ఒక క్రమంలో ఆ పనిని చేయడానికి ప్రయాసపడాలి. అలాగే వీళ్ళు కానుకలిచ్చినప్పుడు కూడా 130 షెకేళ్ల వెండి తాళము, పళ్ళెము, వెండి పాత్ర 70 షెకేళ్ళు, బంగారు పాత్ర ధూపముది, దహన బలులకి కావాల్సిన పాప పరిహార బలి, సమాధాన బలులకి కావాల్సిన జంతువులు. గమనిక ఏమిటి అంటే ప్రతి గోత్రము ఒకే విధంగా సమర్పించింది. దేవుని దృష్టిలో సమానత. ఈరోజు నిజముగా మన ఆలోచనలు దేవుని వాక్యానికి సమపాలుగా వెళుతున్నాయా, దేవుని వాక్యముకు లేదా సంఘములో దేవుడు నియమించిన సేవకునికి వ్యతిరేకంగా వెళుతున్నాయా, సమపాలుగా వెళుతున్నాయా అనే ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి దేవుని సన్నిధిలో ఇక్కడ ఆధ్యాత్మిక పాఠం ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో అందరూ సమానులు. విశ్వాసములో స్థిరత్వము మరియు క్రమశిక్షణ చాలా అవసరము. ఈరోజు క్రమశిక్షణ లేని క్రైస్తవులు కూడా ఉంటారు. క్రమశిక్షణ అంటే ఏంటంటే వాక్యమునకు లోబడకుండా వారి సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళే క్రైస్తవులు. విశ్వాసములో స్థిరముగా లేకుండా వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పుకోవడానికి వెళ్ళే క్రైస్తవులు కూడా ఉంటూ ఉంటారు. కానీ దేవుడు విశ్వాసములో స్థిరత్వమును, క్రమశిక్షణను కోరుకుంటున్నాడు. చిన్నదైన విశ్వాసముతో ఇచ్చేదైతే విలువగా చూస్తాడు. విశ్వాసము లేకుండా పెద్దది ఇచ్చినా కూడా దేవుడు దానిని ఆయన అంగీకరించేవాడిగా ఉండడని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇది 10 నుంచి 88 వచనాలు ఈ విషయాల గురించి తెలియజేస్తాయి. 89వ వచనం ఏం చెప్తుంది అంటే, మోషే ప్రత్యక్ష సాక్షిగా దేవుని స్వరాన్ని విన్నాడు. కరుణాసనముపై నుండి యెహోవా మాట్లాడాడు. ఎప్పుడైతే చూడండి చక్కటి దేవుడు అంగీకరించే క్రమంలో కానుకలు ఇవ్వబడ్డాయో, ఎవరైతే వాక్యానుసారముగా వారి మనసులను సమానమైన స్థితిగతుల్లోకి తీసుకువచ్చి ఇవ్వగలిగారో, ఎప్పుడైతే దానిని సరైన విధముగా పరిచర్య జరుగుతుందో అక్కడ దేవుడు ఉంటాడు అన్నదానికి ఇది నిదర్శనం. అక్కడ దేవుడు మాట్లాడతాడు అన్నదానికి ఇది మనం చూడడానికి ఒక గుర్తు. మోషే గుడారములోకి ప్రవేశించి ఒడంబడిక మందసంపై ఉన్న కరుణాపీఠంపై నుండి దేవుని స్వరము మాట్లాడడము వినడంతో ఈ అధ్యాయము ముగిస్తూ ఉంది. కాబట్టి క్రమ పద్ధతులు, దేవుడు అంగీకరించే విధానాలతో మనం వెళ్ళినప్పుడే దేవుని నామం మహిమపరచబడి అక్కడి చక్కటి వాక్యాలను నేర్చుకోవడానికి, చక్కటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్ళడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో దీనిలో ముఖ్య బోధ ఏమిటంటే, సమర్పణ తర్వాత దేవుని సన్నిధి అనుభవం వస్తుంది. విధేయత దేవుని స్వరానికి దారి తీస్తుంది. ఎవరైతే విధేయులుగా ఉన్నారో దేవుని స్వరము ఆ విధేయులుగా ఉన్న వారితో మాట్లాడడానికి దారి తీస్తూ ఉంది. కాబట్టి సమర్పణ జీవితము అవసరం. దేవునికి ఉత్తమంగా ఇవ్వాలి. 2, సమానత్వ క్రమము అవసరం. దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరికి విలువ ఉన్నది. సమర్పణ తర్వాత సన్నిధి. ఈరోజు చూడండి కార్యక్రమాలు పెట్టుకుంటారు. ఒక్కోసారి ఆ కార్యక్రమంలో వాళ్ళు వినరు. ఆ కార్యక్రమంలో వాళ్ళు పార్టిసిపేషన్ వాక్యములు తప్ప మరితరమైన వాటిలో ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సమర్పణ జీవితము అవసరము, సమానత్వ క్రమము అవసరము. సమర్పణ తర్వాత దేవుని స్వరము వినడము కూడా చాలా అవసరం. కాబట్టి ఈరోజు నీ ఆలోచనలు అభివృద్ధి, సంఘాలను కానీ నీ కుటుంబాలను కానీ దేవుని పనిని కానీ అభివృద్ధి పరచాలని నువ్వు అనుకుంటే ముందుగా నీ సమర్పణ చేయాలా. తర్వాత నువ్వేం చేయాలంటే ఆ సమర్పణను ఒక క్రమమైన పద్ధతిలో ఖర్చు పెట్టాలా. తర్వాత ఈ రెండింటిని ఎందుకు చేస్తున్నామంటే దేవుని స్వరము వినడానికి.
ఈరోజు పని చేస్తారు కానీ దేవుని వాక్యం వినని వారు చాలామంది ఉన్నారు. కాబట్టి మరి దేవుని వాక్యం అయితే ఇలా తెలియజేస్తుంది. మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఈ యొక్క అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. చాలా చక్కగా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు యేసుపాదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి దేవకరణ్ గారి మెసేజ్ కొరకు ప్రార్థన సహాయం కోరవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీ పిల్లలమైన మేము ఉదయకాలంలో లేచి ఈ విధంగా లేఖనం ఏమి చెప్పుచున్నది అనేటువంటి ధ్యాన కూడికలో మేము జాయిన్ అయ్యి ప్రార్థించి, అలాగే మా గాత్రముల ద్వారా మీ ఉన్నతమైన నామాన్ని స్తుతించి మహిమపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. అలాగే మీ గ్రంథాన్ని పరిశీలనగా చదివేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. అలాగే మరి సంఖ్యాకాండంలో ఉన్నటువంటి విషయాలు మీ దాసుల ద్వారా మరి స్పష్టంగా మాకు వివరించిన విధానాన్ని బట్టి మీ స్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి మీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు మీ యొక్క మందిరము కొరకని అధిపతులను ఏర్పాటు చేసుకొని ఉన్నారు. మరి అధిపతులు వాళ్ళ అర్పణలు నాయన ఏమేమి తేవాలో వాళ్ళు తెలియజేశారు. అలాగే ప్రత్యక్ష గుడారం యొక్క రవాణా కోసమని ఎడ్ల బండ్లను తీసుకొచ్చి ఉన్నారు. అలాగే మరి వారు కూడా సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులుగా మరి ఏమేమి తేవాలో వాళ్ళు సామర్థ్యము కొలది తీసుకొచ్చి దేవుని పని నిమిత్తము అర్పించిన విధానాన్ని మేము చూసాం తండ్రి. అలనాడు మా పితరులు చేసినటువంటి ఆ యొక్క ఆరాధన క్రమాన్ని నేటి క్రైస్తవులైనటువంటి మేము కూడా మరి మేము ఆరాధన క్రమంకి వెళ్తున్న మేము మా ప్రవర్తనను మేము సరిచేసుకొని వెళ్తూ, అలాగే మీకు నేను ఇవ్వాల్సినటువంటి అర్పణలు సమయాన్ని, దేహాన్ని, ధనాన్ని అన్నిటినీ మేము సమర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించాలనేటువంటి గొప్ప భాగ్యాన్ని నేటి క్రైస్తవులు అనేటువంటి మాకు కల్పించారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అలాగే మీ యొక్క దాసులు దేవకర్ణ గారు మీ ప్రజలైనటువంటి మధ్యకు మరి ఏమి సమాచారము సిద్ధం చేసుకొని మా మధ్యకు వచ్చి ఉన్నారో ఆ సిద్ధపరచుకున్నటువంటి సమాచారాన్ని మీ ప్రజలకి స్పష్టంగా అర్థమైన రీతిలో బోధించేటువంటి మంచి సామర్థ్యాన్ని మీ దాసులకి మరింతగా దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే వినుస్తున్నటువంటి మేము కూడా గ్రహించి వాటి ప్రకారము ఉన్నామా లేమా అని మా జీవితాలను, మా ప్రవర్తనను మేము సరిచేసుకొని మీకు ఇష్టమైనటువంటి భక్తులుగా మేము ఉండటానికి, ఆ విధంగా ఆలోచన చేయటానికి మాకు బుద్ధి జ్ఞానాన్ని దయచేయమని కోరుకుంటూ, ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సహోదరులు దేవకరణ్ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకుని దేవుని యొక్క వాక్యమును మనకు వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఉదయకాల మరొక శ్రేష్టమైన సమయమును మనకు అనుగ్రహించిన మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, మనము గడిచిన దినము పరిశుద్ధపరచబడుట, పవిత్రపరచబడుట అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. రక్షణలో దేవుడు ఒక పాపికి అనుగ్రహించే అనేక విధానాలను రక్షించుట ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడో అనే సంగతులు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ పాఠం కంటే ముందుగా నీతిమంతులుగా చేయుట అనే దాని గురించి మనం ధ్యానించాము. ఈరోజు నిన్నటి నుండి కూడా మనము
పవిత్ర పడతాకి ఉన్నాం. మరి నిన్నటి దినాన సాంక్టిఫికేషన్ లేక పవిత్రపరచుట అనేది శరీరమైనది కాదు, శరీర క్రియలను మెరుగుపరచడం కాదు అనే విషయం. అలాగే పాప నిర్మూలన కూడా కాదు, పాప స్వభావాన్ని నిర్మూలించడం కాదు అనే సంగతిని కూడా నేను తెలియజేశాను. పవిత్రపరచుట చివరిగా నింపాను. అయితే ఈరోజు 3వ పాయింట్ మనం ధ్యానిద్దాం. ఈ 3వ పాయింట్ ఏమిటంటే, ఇది బాహ్య భక్తి లేదా కపట పరిశుద్ధత కాదు. ఇట్ ఈజ్ నాట్ సాంక్టిమోషనలైజ్నెస్ అనే మాట ఇక్కడ కనపడుతుంది. అంటే ఇది ఈ సాంక్టిమోనియస్నెస్ అనేది ఎలాంటిదంటే ఇది వేషధారణతో కూడింది కనుక కూడిన భక్తి కాదు. ప్రత్యేక అనేది కాదు. ఇది మనం చాలా భక్తి బయటికి చూపించేలాగా భక్తి కలిగి ఉండటం. మనము గ్రహించవలసిన విషయం కనపరిచే సాధనం ఏది కూడా లేదు. ఇతనుకు అని మనం ఎవరిని కూడా చెప్పే బయటికి కనిపించే సింబాలిక్ లక్షణాలు ఏమి కనిపించవు. ఎందుకంటే భక్తి ఆత్మ సంబంధమైనది, అది ఇంటర్నల్ గా ఉంటుంది, ఆంతరంగికమైన క్రియలతో కూడింది. ఎందుకంటే దేవుడు ఆత్మ సంబంధి, ఆత్మ అయి ఉన్నాడు కనుక దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనే ఆజ్ఞ యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మనకి ఇవ్వబడింది. కనుక ఆరాధన లేక భక్తి అనేది బాహ్య భక్తి కాదు, బాహ్య సంబంధమైంది కాదు, మనుషులకు కనిపించాలని చేసేది అంతకంటే కాదు. అసలు భక్తి చేసేది దేవునికి. భక్తి అనేది దైవికమైంది, మనుషులతో సంబంధం లేదు. ఇది మనం గ్రహించాలి. కానీ ఒక వ్యక్తి భక్తిలో ఉన్నాడు, భక్తి కార్యక్రమంలో ఉన్నాడు, భక్తి విధానాలలో ఉన్నాడు అని చెప్పడానికి మనము మనుషులకు కనపడాలి అనే ప్రయత్నం ఎప్పుడు చేస్తున్నామో అప్పుడే మన భక్తి ఏమైపోతుందంటే బాహ్య సంబంధమైన భక్తి అయిపోతుంది. బాహ్య సంబంధమైన భక్తి అనేది మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ బాహ్య సంబంధమైన భక్తి అనేది పితరుల అంటే ధర్మశాస్త్ర కాలంలోనే ఇశ్రాయేలు ప్రజలు ఆ బాహ్య సంబంధమైన భక్తిని కలిగి ఉండటానికి లేక కనపరచటానికి వారు బాగా ప్రయాసపడేవారు. కనుక ఇది అక్కడ ప్రారంభమైంది. బహుశా వారు అన్యజనులను చూసి ఆ భక్తి విధానాలను నేర్చుకొని ఉండొచ్చు. ఇది జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని వాక్యము తెలియచేసే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే బాహ్య సంబంధమైన భక్తి దేవునికి సంబంధించింది కాదు అనే సంగతి మనం చాలా జాగ్రత్తగా మనము గమనించవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ బాహ్య సంబంధమైన భక్తిని ఆయన ఈ విధంగా ఖండించాడు. మత్తయి సువార్త మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్తలలో యేసుక్రీస్తు వారు ఈ బాహ్య సంబంధమైన భక్తిని గురించి ఎక్కువగా ఖండించారు. బాహ్య సంబంధమైన భక్తి ఎటువంటిది అంటే అది ఎక్కువగా ఆ కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు
అలాగే మత నాయకులు, మత పెద్దలు, అలాగే యాజకులు, వీరందరూ కూడా బాహ్య సంబంధమైన భక్తిని ఎక్కువగా కలిగి ఉండేవారు. చూడండి, ఇక్కడ మనము మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని చదువుకున్నట్లయితే 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చేసిన ఒక గొప్ప బోధ చాలా గొప్పగా కనపడుతుంది. 6వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని యెడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఆ తర్వాత 2వ వచనం కూడా చదువుదాం. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆ తర్వాత నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. ఇది యేసు ప్రభు వారు ఎంత గొప్ప విషయాన్ని చెప్తున్నాడో మనం గ్రహించాలి. అలాగే ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి అది ధర్మం అంటే ఇతరులకు సహాయం చేసేటప్పుడు, లేక దేవునికి కానుకలు ఇచ్చేటప్పుడు, లేదా ఇంకా ఏదైనా పొరుగు వారికి సహాయపడేటప్పుడు అది రహస్యంగా ఉంచు, అది దేవునికి మాత్రమే తెలియచేసేటట్లుగా ఉంచు, మనుషులకు కనపడవలని కాదు అంటాడు. ఆ తర్వాత 5వ వచనానికి వచ్చినట్లయితే మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూరలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఆ తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు గారు ఈ అధ్యాయంలో ఆయన బాహ్య సంబంధమైన భక్తిని గూర్చి, అలాగే అంతరంగ సంబంధమైన భక్తిని గూర్చి ఎక్కువ విషయాలను ఆయన బోధించాడు. కనుక మనము చూడండి 16వ వచనానికి వద్దాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనము ఫోకస్ చేయవలసిన అంటే గురి పెట్టవలసిన మాట ఏమిటి అంటే మనుషులకు కనబడవలనని అనే మాట. కనుక ఈరోజు మనుషులకు కనపడవలనని భక్తి అనేది దైవికమైన భక్తి కాదు, దేవునికి సంబంధమైన భక్తి కాదు. ఇక్కడ 17వ వచనంలో కూడా అంటాడు, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయుచున్నప్పుడు అంటాడు. కనుక ఈ అధ్యాయం అంతా కూడా మనకు ఏం బోధిస్తుంది అంటే మనుషులకు కనపడవలనని అంటే మనుషులకు కనపడాలనే భక్తి అసలు ఎక్కడ ప్రారంభమైంది? ఇది మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మత్తయి సువార్తలోనే 15వ అధ్యాయం మనం చదువుకుందాం. 15వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుకుందాం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? యేసు ప్రభు వారు ఇక్కడ 2 విషయాలను ఆయన ప్రతిపాదిస్తున్నాడు. ఆయన చుట్టూ ఉన్న సమాజము ఏం మాట్లాడుతుందంటే పెద్దల పారంపర్యాచారము అనేది దాని గురించి మనం ఆలోచించినట్లయితే ఇది ఒక ట్రెడిషన్, అంటే ఒక సాంప్రదాయం, సాంప్రదాయ సంబంధమైన విధానాలు. ఇక్కడ అంటాడు, వై డు
ద డిసైపుల్స్ ట్రాన్స్గ్రెస్ ద ట్రెడిషన్స్ ఆఫ్ ద ఎల్డర్స్ అంటారు. ట్రెడిషన్స్ అనేవి సాంప్రదాయాలు. ఆయా కాలాల్లో ప్రపంచంలో ఆయా మతాల్లో ఆయా భక్తి విధానాల్లో ఆ మతాన్ని అనుసరించి సాంప్రదాయాలు పుట్టుకొచ్చాయి. సాంప్రదాయానికి దేవుని వాక్యానికి సంబంధం లేదు. ఇది మనం గ్రహించాలి. ఈరోజు చాలా క్రైస్తవులు చాలా మంది చేసే కార్యక్రమాలలో సాంప్రదాయాలే ఉంటాయి. అక్కడ దేవుని ఆజ్ఞ ఉండదు. మీరు ఎవరినైనా మీరు ఎందుకు ఇది చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం అంటే ఇది మా పెద్దలు ఎప్పటి నుండో చేస్తున్నారండి, ఇది మా సంఘం ఎప్పుడు చేస్తుందండి, ఇది మా సంఘ ఆచారం అండి, ఇది మా సంఘ సాంప్రదాయం అండి, ఇది మా సంఘ పెద్దలు పెట్టిందండి, ఇది మా మినిస్ట్రీ వాళ్ళు ఏర్పాటు చేసిందండి అంటారు. కానీ టక్కున బైబిల్ తీసి ఇదిగోండి బైబిల్లో ఉంది మీరు చూడండి అని ఎవరు కూడా చెప్పరు. ఒకవేళ చెప్తే అది వాక్యానుసారమైనది అయితే అది మనం ఫాలో అవ్వచ్చు ఖచ్చితంగా. కానీ యేసు ప్రభు కాలం నాటికే బాహ్య సంబంధమైన భక్తి విస్తరించిపోయింది. బాహ్య సంబంధమైన విధానాలు విస్తరించిపోయాయి. అక్కడ బాగా ఎక్కువైపోయాయి. సువార్త 15వ అధ్యాయము 6వ వచనంలో మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని, ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక చేసినట్లయితే ఈ పారంపర్యాచారము అనేది వాక్యార్థకం చేస్తుంది. ఇది జాగ్రత్తగా మనం పరిశీలించవలసి అది నిరర్థకం చేస్తుంది, మనం గ్రహించాలి. అందుకే ఏ హిపోక్రటీస్ అంటారు. హిపోక్రసీ అనేది వేషధారణ. దీని అర్థం ఏమిటంటే తెర మీద లేక స్టేజ్ మీదకి వెళ్ళి ఒక వ్యక్తి తన పేరు మార్చుకుంటాడు, తన రూపాన్ని మార్చుకుంటాడు, తన వేషాన్ని మార్చుకుంటాడు. అతను వేషాన్ని తీస్తే తప్ప ఫలానా వ్యక్తి అని గుర్తుపట్టలేము. అలాగ వేషాన్ని వేసుకుని అక్కడ నటించే విధానం ఉంటుంది. దానినే హిపోక్రసీ అంటారు. ఇక్కడ హిపోక్రైట్స్ అని యేసుక్రీస్తు వారు వారిని సంబోధిస్తూ గద్దిస్తూ ఉన్నాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుషుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి అంటున్నాడు. ఎప్పుడో యెషయా వారిని గూర్చి ప్రవచించాడు. యెషయా ప్రవక్త చెప్పిన ప్రవచనము ప్రకారమే వీళ్ళు కూడా ఇప్పుడు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములు అని బోధిస్తూ ఉన్నారు. ఈనాడు క్రైస్తవ్యానికి ప్రామాణికం ఏమిటి అంటే అపోస్తలుల కార్యముల గ్రంథము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా మరి అపోస్తలులు ఏదైతే బోధించారో ఆ బోధలో ఉన్న విషయాలు మనకు ప్రామాణికంగా ఇవ్వబడ్డాయి. ఈరోజు మన ఆరాధన లేక మనం చేసే కార్యక్రమాలు, మనం చేసే భక్తి విధానాలు లేక పండుగలు లేక ఆచారాలు లేక సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనము అపోస్తల కార్యం దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా ఉన్నాయో మనం చూడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజు క్రైస్తవ్యం ఆచరించే ఆచారాలు అపోస్తలులు బోధించారా, అపోస్తలులు ఆచరించారా, అపోస్తలులు అలాగ చేశారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తలులు ప్రకటించని దానిని, అంటే అపోస్తలుల కార్యము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు ఏదైతే ఉందో అది అపోస్తలులు బోధించింది, అపోస్తలులకు ప్రభువు అప్పగించింది. అపోస్తలులు ప్రకటించని దానిని, అపోస్తలులు బోధించని దానిని
ఒకవేళ అపోస్తలులు ఆచరించని దానిని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారందరూ కూడా శాపగ్రస్తులు అవుతున్నారు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. బోధించేవాడు శాపగ్రస్తుడవుతున్నాడు, ఆచరించేవాడు కూడా శాపగ్రస్తుడవుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ప్రియమైన వారలారా, నిన్నటి దినాన క్రైస్తవ్యంలో ఒక పెద్ద పాపము ప్రారంభమైంది. అంటే ఎప్పుడో ప్రారంభమైంది. అది యాష్ వెన్స్డే, అంటే భస్మ బుధవారము. ఈ భస్మ బుధవారము నుండి, అంటే నిన్నటి దినాన ప్రారంభమైన ఇది ఈరోజు రంజాన్ ప్రారంభం అవుతుంది. ఒకవైపు రంజాన్కి సంబంధించిన మరి ముస్లిం సహోదరులు వారి విధానాల్లో ఉపవాసమును ఆచరిస్తూ ఉంటారు వారు. అలాగే మరి నిన్నటి దినాన క్రైస్తవ్యంలో ప్రారంభమైన ఈ యొక్క లెంట్ డేస్, వాళ్ళేమో ఆ రంజాన్ ఉపవాస దినాలు, పవిత్ర దినాలు అని వాళ్ళు నమ్ముతారు. అలాగే మరి నిన్నటి దినాన ప్రారంభమైన ఈ యొక్క ఉపవాస దినాలు లేక లెంట్ డేస్ అనేవి క్రైస్తవ్యంలో ప్రారంభమయ్యాయి. వారికి మనకు ఏ తేడా కూడా లేదు. కనుక వారిని యేసుక్రీస్తు నమ్ముకోమని చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పే ధైర్యం మనకు లేదు. యేసుక్రీస్తు ద్వారానే మీకు రక్షణ కలుగుతుంది అని చెప్పే సాహసం చేయలేం. ఒకవేళ ఒక ముస్లిం సహోదరుని దగ్గరికి వెళ్ళి మీరు యేసుప్రభుని నమ్ముకోండి అంటే, బ్రదర్ మరి మీరు నిన్న లెంట్ డేస్ మీకు ప్రారంభమయ్యాయి, ఈరోజు మాకు ప్రారంభమయ్యాయి, కాబట్టి మేము అదే చేస్తున్నాము, మీరు అదే చేస్తున్నారు, మీకు మాకు తేడా ఏంటి, ఇందులో యేసుక్రీస్తుని నమ్ముకోవటం వల్ల వచ్చే ప్రత్యేకత ఏంటి అని ప్రశ్నించినప్పుడు మనం వారికి ఏ సమాధానం చెప్పలేం. ఎందుకంటే ఒకవేళ వారి యొక్క మత విధానాల్లో ఆ యొక్క ఉపవాస దినాలు ఉంటే ఉండొచ్చు, అది వారి గ్రంథానికి వారి సాంప్రదాయానికి సంబంధించింది. కానీ ఈరోజు క్రైస్తవులముగా మనము దీనిని ఆచరించడానికి ఏ ఆధారం ఉంది? ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు చాలా మంది ఆ పాత నిబంధన కాలం దగ్గర నుండి అలాగే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వరకు ఎంతమంది 40 దినాలు ఉపవాసం ఉన్నారో వారిని తీసుకొచ్చి దేవుని వాక్యంలో ఉపవాస ఆధారాలు ఉన్నాయి. ఏలియా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అలాగే మోషే కొండ మీద 40 దినాలు ఉన్నాడు. అక్కడ కొండ మీద దేవునితో ఉన్నాడు, కానీ ఆయన ఉపవాసం ఉన్నట్లుగా లేదు. ఒకవేళ ఈ రోజు ఉపవాసాన్ని వారితో మనం పోల్చుకుంటే, ఈరోజు లెంట్ డేస్ లో చాలా మంది వారి ఇంటిని అలంకరించరు. అలాగే వారు మరి మంచం మీద పడుకోరు, నేల మీదే పడుకుంటారు. అలాగే వారు ఉపవాసం ఉండే క్రమంలో మోషేతో కంపేర్ చేసుకుంటే మోషే నీళ్లు తాగలేదు, ఆహారం తీసుకోలేదు. ఇది గ్రహించండి. ఈరోజు లెంట్ డేస్ ఆచరించే క్రైస్తవులు మోషే గారితో పోల్చుకుంటే మోషే గారి లాగే సీనాయి కొండ మీదకి వెళ్ళాలి, దేవునితో మాట్లాడాలి, అక్కడ మోషే గారి లాగే అన్నపానాలు ముట్టుకోకుండా ఉండాలి. మరి ఈరోజు ఎంతమంది క్రైస్తవులు 40 రోజులు కఠినముగా నీరు త్రాగకుండా ఉపవాసం ఉంటున్నారు? ఆలోచించండి. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆహారం తినకుండా ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసము అన్న మాటకి అర్థం ఏంటంటే ఆహారాన్ని త్యజించుట అని అర్థం. మీరు తెలుగు డిక్షనరీలో ఎక్కడైనా చూడండి. ఆహారాన్ని నిరాకరించటం. ఈరోజు చాలా మంది వాటర్ ఫాస్టింగ్ అంటున్నారు, మరికొంతమంది ఫ్రూట్ అది జ్యూస్ ఫాస్టింగ్ అంటున్నారు, అంటే పళ్ళ రసాలు తాగుతూ ఉపవాసం ఉండటం అంటున్నారు. అలాగే మరికొంతమంది హాఫ్ మీల్ అంటున్నారు, అంటే సగం భోజనం చేసి ఉపవాసం ఉండటం అంటున్నారు. ఇవన్నీ బైబిల్లో ఎక్కడున్నాయి? మీరు ఆలోచించండి.
బైబిల్ ఎక్కడైనా సరే ఉపవాసాన్ని ఇన్ని విధాలుగా విభేదించిందా లేక భాగించిందా? వాటర్ ఫాస్టింగ్ అని, జ్యూస్ ఫాస్టింగ్ అని, హాఫ్ మీల్ ఫాస్టింగ్ అని మాటలు బైబిల్లో ఉన్నాయా? మీరు ఆలోచించాలి. కనుక ప్రియమైన వాళ్ళరా, భక్తి సాంప్రదాయాన్ని తీసుకురాకూడదు. భక్తి బాహ్యమైనది కాదు, భక్తి ఆత్మ సంబంధమైనది. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఈరోజు అన్యులు విభూతి ధరిస్తున్నారు. మనం హైందవ సాంప్రదాయంలో విభూతి ధారణ అనేది ఒక ప్రత్యేకమైన నియమాన్ని కలిగి ఉంది. మరి మనము కూడా విభూతి రాసుకుంటున్నాం, బూడిద రాసుకుంటున్నాం. ఇది ఎక్కడ ఉంది? చాలా జాగ్రత్తగా గ్రహించాలి. హైందవ మతంలో బూడిద రాసుకోవటం అనే ఒక భక్తిలో బూడిద రాసుకోవటం అనే ఒక విధానం ఉంది. మీరు క్రొత్త నిబంధనలో ఎక్కడైనా అపోస్తలులు బూడిద రాసుకున్నారా? అపోస్తలులు బూడిద బుధవారం చేశారా? ఎక్కడుంది ఇది? ఆలోచించండి. కనుక కలిపి చెరిపెడు బోధ క్రైస్తవ్యానికి ఒక చెదలు లాంటిది. చెదలు ఎంత బలమైన చెక్కనైనా తినేస్తుంది, బలమైన గోడనైనా తినేస్తుంది. అలాగే ఈరోజు క్రైస్తవ్యాన్ని తినేసే ఒక చెదలు ట్రెడిషన్స్, సాంప్రదాయాలు. ఈ సాంప్రదాయాలు రోమన్ క్యాథలిక్ అనే ఒక సంస్థ క్రీస్తు శకము అనగా క్రీస్తు ప్రభు ఈ భూమి మీద జన్మించిన తర్వాత ఆయన యొక్క అంటే ఈ లోకంలోనికి ఆయన ప్రవేశించిన తర్వాత ప్రారంభమైన క్రీస్తు శకము 7వ శతాబ్దంలో సాంప్రదాయాలు ప్రారంభమైనవి. ఈ సాంప్రదాయాలన్నీ రోమన్ క్యాథలిక్ సంస్థలు అవి పుట్టాయి. రోమన్ క్యాథలిక్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆ పేరులోనే ఏముంది? రోమన్ అనేది ఉంది. రోమన్ అంటే రోమియులకు సంబంధించిన భక్తి. రోమియులు ఈ భక్తి ఆచారాలన్నింటినీ వాళ్ళు ఆచరించేవారు. మీరు గూగుల్లోకి వెళ్ళి రోమన్ మతానికి సంబంధించిన సాంప్రదాయాలను తెలియచేయమని టైప్ చేయండి. రోమా సాంప్రదాయాలు మొత్తం గూగుల్లో బయటకు వస్తాయి. ఇందులో బయటకు వచ్చినవన్నీ మీరు చూస్తే ఈనాడు క్రైస్తవులు ఆచరిస్తున్న అనేక విధానాలకి అవి చక్కగా మ్యాచ్ అవుతాయి. ఎందుకంటే అవి అక్కడి నుండే వచ్చాయి. సూర్యుని ఆరాధించటం, చంద్రుని ఆరాధించటం, నక్షత్రాలను ఆరాధించటము, అలాగే విగ్రహాలను ఆరాధించటము, ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని మనం గ్రహించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మరి దేవుడు ఇశ్రాయేలుడికి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఆయన ఒక ఖండితమైన ఆజ్ఞ స్పష్టంగా తెలియజేశాడు. మనం చదువుకుందాం. నిర్గమాకాండం మనం చదువుకున్నట్లయితే నిర్గమాకాండంలో అక్కడ ఒక మాట మనకి కనపడుతుంది. అంటే దేవుడు వారికి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నిర్గమాకాండము 20వ అధ్యాయము, నిర్గమాకాండము 20వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 2వ వచనం నుండి మనం చదువుకుందాం. 2వ వచనం మనం చూసినట్లయితే, నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కాని, క్రింది భూమి అందే కాని, భూమి క్రింద నేల ఎందే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానకు నేను రోషము గల దేవుడను అంటాడు. అంటే ఇక్కడ ఈ మాట మనం పరిశీలించినప్పుడు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేని రూపాన్ని, విగ్రహాన్ని నీవు చేసుకొనకూడదు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. చాలా మంది అంటూ ఉంటారు, ఇది పాత నిబంధనలో ఇశ్రాయేలుకు చెప్పింది కదండి, అది మనకు సంబంధం లేదు కదా, అది కొట్టివేయబడింది కదా అని అంటూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవుడు ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, మనకు కూడా ఈ యొక్క చట్టాన్ని ఆయన అనుగ్రహించారు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. మనము కూడా విగ్రహారాధన నుండి నిషేధించబడిన వారమై ఉన్నాము. ఈ సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక విగ్రహారాధన పాత నిబంధన మాత్రమే కాదు, క్రొత్త నిబంధన కూడా ఆ విగ్రహారాధనను వ్యతిరేకిస్తుంది.
విగ్రహారాధన అనేది ప్రతి యుగములోను ప్రతి కాలములోనూ కూడా దేవుడు వ్యతిరేకించినది అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక అక్కడ ఉన్నది కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే, మనకు సంబంధం లేదు అని చెప్పుకునేవారు క్రొత్త నిబంధనలో దేవుడిచ్చిన వాక్య సత్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. రెండవ మరణం అనగా నిత్య నరకాగ్ని గుండంలో పాలు పొందే వారి లిస్టులో విగ్రహారాధికులు కూడా ఉన్నారు అనే సంగతి మనం గ్రహించాలి. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను అంటాడు. విగ్రహారాధకులను, అభక్తికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. కనుక సాతాను క్రైస్తవ్యాన్ని అపవిత్రపరచడానికి పన్నిన పన్నాగములో క్రైస్తవులు చిక్కుకున్నారు. కనుక విగ్రహారాధన అనేది దేవుడు ఖండించిన విషయం. కనుక అటు పాత నిబంధనలో కావచ్చు, ఇటు క్రొత్త నిబంధనలో కావచ్చు, విగ్రహాన్ని అంటే దేవుని యొక్క రూపాన్ని మార్చటమే విగ్రహము. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడుకు దేవుని మహిమను క్షయముగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు, చూడండి, మనుష్యుల యొక్కయు అంటే మనుషుల రూపం, పక్షుల యొక్కయు పక్షుల రూపం, చతుష్పాద జంతువుల యొక్కయు 4 కాళ్ళ జంతువుల రూపము, పురుగుల యొక్కయు ప్రాకే పురుగుల యొక్క రూపం, ప్రతిమా స్వరూపముగా ఇన్ని రూపాలతో ప్రతిమలను చేసుకున్నారు, విగ్రహారాధన చేసుకున్నారు, విగ్రహాలను తయారు చేసుకున్నారు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే వారి అవివేక హృదయము అంధకారం అయిపోయింది, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. కనుక ఈరోజు చాలా మంది క్రైస్తవ గృహాల్లో యేసు ప్రభు ఫోటో అని, ఆయన యేసు ప్రభు ఫోటో కాదు, కెమెరా కనుగొనబడింది యేసు ప్రభు కాలంలో కాదు. యేసు ప్రభు కాలంలో కెమెరాలు లేవు, ఆయన ఎవరో ఫోటో తీయలేదు. కనుక ఇది మనం గ్రహించాలి. అలాగే మరియమ్మని ఎవరో ఫోటో తీయలేదు. కనుక ఈ రూపాలన్నీ కూడా రోమన్ మతం నుండి వచ్చిన రూపాలు. రోమన్ మత విగ్రహాలను మీరు చూడండి, మీరు 1వ శతాబ్దములో ఉన్న ఆ చరిత్రను చూడండి, చూస్తే రోమన్ మతంలో ఉన్న సంస్కృతి నేటి నవీన కాలంలో ఉన్న క్రైస్తవ ఆరాధనలో అది విజృంభించటం, వ్యాప్తి చెందటము ఎంతో దురదృష్టకరం. దేవుని వాక్య జ్ఞానం లేని వారు వాక్యాన్ని చదవకుండా కేవలము బోధకులు చేసే బోధలు మాత్రమే వింటూ ఆ బోధ మీద మాత్రమే ఆధారపడి బైబిల్ను పరిశీలించని వారు ఇలాంటి విధానాల్లో కొనసాగుతూ ఉంటారు. కనుక భక్తి బాహ్యమైనది కాదు. కనుక మనుషులు కల్పించు పద్ధతులే ఈరోజు దేవుని ఉపదేశాలుగా క్రైస్తవ సమాజంలో ఈరోజు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. కనుక ఇది చాలా భయంకరమైన పరిస్థితి, ఇది చాలా దారుణమైన పరిస్థితి. కనుక అలాంటి వారికి దేవుని యొక్క ఉగ్రతకు వాళ్ళు పాత్రులవుతారు. అలాంటి వారిని దేవుడు సహించడు. ఎందుకంటే వారు దేవుని చట్టాన్ని మారుస్తున్నారు, దేవుని బోధను మారుస్తున్నారు. కనుక పౌలు గారే చెప్పాడు, మేము ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మరలా వచ్చి మేము ప్రకటించిన, పరలోకం నుండి ఒక దూత వచ్చి ప్రకటించిన ఆఖరికి శాపగ్రస్తుడవును గాక అని శపించాడు. కనుక ఈరోజు అపోస్తలుల యొక్క బోధ క్రొత్త నిబంధనలో లేని ఏ కల్పితమైన బోధించేవాడు శాపగ్రస్తుడవుతాడు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక వాక్యాన్ని వింటున్న విశ్వాసులైన వారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవలసిన వారై ఉన్నారని, పరిశీలన చేయవలసిన వారై ఉన్నారని నేను ఎంతో మీకు విన్నవించుకుంటూ ఉన్నాను. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. కనుక భక్తి క్రైస్తవ్యం అనేది
లేక క్రైస్తవ విశ్వాసం అనేది బాహ్య సంబంధమైన విధి విధానాలకు, ఆచార సంబంధమైన వాటికి సంబంధించినది కాదు. అది ఆత్మ సంబంధమైనది. అది కేవలము దేవునికి మనకు అంటే మన ఇంటర్నల్ ఫీలింగ్స్ ఉంటాయి. అంటే లోపల ఉండే భావాలకు, లోపల ఉండే విశ్వాసానికి, లోపల ఉండే పవిత్రతకు, లోపల ఉండే ఆసక్తి, లోపల ఉండే శ్రద్ధ, లోపల నుండి పుట్టుకొచ్చే ఆరాధన, లోపల నుండి పుట్టుకొచ్చే పశ్చాత్తాపం, ఇది దేవునితో కనెక్ట్ అవుతుంది. దేవుని ఆరాధించే విధానంలో ఇది కలిగి ఉంటుంది. కనుక ప్రియమైన వారులారా, ఇక్కడ పవిత్రత అనేది బాహ్య సంబంధమైనది కాదు, బయటికి కనిపించేది కాదు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. నేటి సమాజంలో ఈ యొక్క భక్తి ఎంత విజృంభిస్తూ ఉందో, వ్యాప్తి చెందుతుందో మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక పౌలు గారు కొలసీలకు రాస్తూ ఉంటాడు. కొలసీ పత్రికలు అంటే కొలసీ సంఘంలో కూడా, అంటే కొలసీ పట్టణంలో ఉన్న సంఘంలో కూడా ఈ యొక్క బాహ్య సంబంధమైన భక్తి అక్కడ బయటికి వచ్చింది. చూడండి, 2వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనవనికి అవకాశం ఇయ్యకుడి అంటాడు. ఆ తర్వాత 17వ వచనంలో, ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. 18వ వచనము, అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనయ్యకుడి. అంటే కొలసీ సంఘంలో, అంటే కొలసీ పట్టణంలో దేవదూతారాధన ఉంది. అంటే దేవదూతల్ని ఆరాధించేవారు ఉన్నారు. కనుక అలాంటి వారు మీ బహుమానాన్ని ఎత్తుకుపోతారు, అపహరిస్తారు, దొంగిలిస్తారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి అంటాడు. తరువాత 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా, అంటే లోకములో వారు ఎలా బ్రతుకుతున్నారో అలా బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను, మీరు జాగ్రత్తగా గమనించండి, మనుషుల ఆజ్ఞలను అన్నాడు, దేవుని ఆజ్ఞలు కాదు. మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి అంటున్నాడు. మనుషుల ఆజ్ఞలు, పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టుకొనవద్దు అను విధులకు మీరు లోబడనేలా. ఈరోజు మనం గ్రహించినట్లయితే చాలా మంది ఈ లెంట్ డేస్ లో ఇక్కడ ఉన్న వచనాన్ని ఫాలో అవుతూ ఉంటారు. కానీ దేవుడు దీన్ని ఖండిస్తూ ఉన్నాడు. ఇవి మనుషుల ఆజ్ఞలు, మనుషుల పద్ధతులు, ఎంతో భయంకరమైన విషయం. కనుక ఈరోజు చాలా మంది స్త్రీలను మనం చూస్తే అలంకరించుకోకూడదు, లేదా కనీసం తలలో పూలు కూడా పెట్టుకోకూడదు, ఇంకా ఇంటిని శుభ్రం చేయకూడదు, అలాగే మంచం మీద పడుకోకూడదు, అలాగే తన భర్త ప్రక్కన పడుకోకూడదు, కిందే పడుకోవాలి, నేల మీద పడుకోవాలి, చాపేసుకొని పడుకోవాలి. అలాగే ఇంకా ఇంట్లోనికి ఎలాంటి మాంసాహారము తీసుకురాకూడదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు ఆలోచించండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ ఎవరు ఆచరిస్తారు? అన్య మతస్థులు ఆచరించే పద్ధతులు ఇవి. అన్యులు దీక్ష చేసేటప్పుడు, మాలాధారణ చేసేటప్పుడు అనుసరించే పద్ధతులు. అపోస్తలులు ఎక్కడైనా దీనిని ఆచరించారా, బోధించారా? క్రొత్త నిబంధనలో ఉన్న సంఘము, విశ్వాసులు దీనిని ఆచరించారా, బోధించారా? అసలు లెంట్ అనే మాట బైబిల్లో ఉందా? బూడిద బుధవారం అనేది బైబిల్లో ఉందా? 40 దినాలు ఉపవాసం అనేది బైబిల్లో ఉందా? శ్రమల కాలం అనేది బైబిల్లో ఉందా? శ్రమల దినాలు ఎక్కడున్నాయి బైబిల్లో? చాలా జాగ్రత్త గ్రహించండి.
యేసు ప్రభు వారు 40 దినాలు శ్రమలు పడ్డారు అని చాలా మంది బోధిస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు 40 దినాలు శ్రమలు పడలేదు. ఆయన రాత్రి బంధించబడ్డాడు. రాత్రి భోజనం అయిపోయిన తర్వాత, పస్కా విందు అయిపోయిన తర్వాత గెత్సెమని తోటలో ఆయన తన శిష్యులతో పాటు ప్రార్థిస్తూ ఉండగానే, మీరు చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం చక్కగా మీకు వివరిస్తుంది. తన శిష్యులతో ఆయన భోజనం చేసిన తర్వాత గెత్సెమని తోటకు వెళ్తాడు. అక్కడ యూదా ఆయన్ని ముద్దు పెట్టుకుని అప్పగిస్తాడు. ఆయన్ని బంధించి ఆ రాత్రంతా హేరోదు దగ్గరికి, పిలాతు దగ్గరికి తీర్పుల కోసం తిప్పుతారు. ఆ రాత్రి అంతా నిద్రలేదు. ఆయన కొడాలతో కొడతారు. ఆ రాత్రి తీర్పులంతా అయిపోయిన తర్వాత ఆ రాత్రే ఆయనకు శిక్ష ఖరారు చేయబడుతుంది. తెల్లవారి 9 గంటల, ఇంచుమించు 9-10 గంటల ప్రాంతంలో ఆయనను సిలువకు తీసుకెళ్లిపోయారు. అంటే 24 గంటలు టైం కూడా పట్టలేదు. ఏ నేరస్తుడు కూడా కనీస విచారణ లేకుండా, రిమాండ్ కూడా వెళ్లకుండా, కోర్టుకు వెళ్లకుండా కఠినంగా అప్పటికప్పుడే ఎమర్జెన్సీగా తీర్పు ప్రకటించిన విధానం ఏ దేశ చరిత్రలో కూడా లేదు. కానీ యూదులు చేశారు, రోమియులు చేశారు. రాత్రి బంధించి తెల్లారేసరికి ఆయనకు మరణశిక్ష విధించి 9 గంటలు 10 గంటలకల్లా ఆయన్ను గొల్గొతాకు తీసుకువెళ్ళిపోయి ఆయనకు సిలువ వేసేశారు. ఎక్కడ యేసుక్రీస్తు వారు 40 దినాలు శ్రమలు పడ్డాడు. ఎంత అబద్ధాన్ని నమ్ముతున్నాము, ఎంత అబద్ధాన్ని ఆచరిస్తున్నామో ఆలోచించండి. ఇక్కడ వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. కొలస్సీలు కూడా ఇదే చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. 23వ వచనము, అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహ శిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహ విషయంలో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. చూడండి, ఇక్కడ ఆ భక్తిలో ఒకటి శరీరేచ్ఛా నిగ్రహం, శరీరాన్ని నిగ్రహించుకోవడం, ఆహారాన్ని నిగ్రహించుకోవడం. నాన్ వెజ్ తినాలని ఉంటుంది కానీ నిగ్రహించుకోవటం, అలంకరించుకోవాలని ఉంటుంది నిగ్రహించుకోవటం. ఇవన్నీ ఏంటి? శరీరేచ్ఛా నిగ్రహం. దేహాన్ని శిక్షించుకోవటం. దేహం ఆకలి అంటుంది, దాన్ని శిక్షించడం. నీరసించిన అలాగే. కారణం ఏంటంటే భక్తి అనేది న్యాయబద్ధమైన విశ్వాస క్రమంలో జరగాలి, కానీ భక్తి అనేది మూఢత్వంతో కూడిన విశ్వాసంలో వెళ్ళకూడదు. మూఢత్వం చాలా జాగ్రత్త గ్రహించాలి. నాకు తెలిసిన ఒక సహోదరి, ఆమె కొద్ది సంవత్సరాలుగా మంచంలోనే ఉంది. ఎందుకు అని అంటే ఆమె విన్న బోధ, మందులు వేసుకోకూడదు, ఆసుపత్రికి వెళ్ళకూడదు, దేవుడే స్వస్థపరుస్తాడు, నువ్వు టాబ్లెట్లు వేసుకుంటే నీకు దేవుని పైన నమ్మకం ఎక్కడుంది, అదే విశ్వాసం, అసలైన విశ్వాసం, అసలైన భక్తి అనే అబద్ధ బోధ విని చాలా చాలా వయసులో, అంటే ఒక 50-55 సంవత్సరాల వయసులో ఉన్న ఆమె ఒక చిన్నపాటి బలహీనత అలాగే తన శరీరంలో పెంచుకుని ఆఖరికి ఇప్పుడు మంచంలో ఉండి ఇప్పటికీ కూడా దాన్ని నమ్ముతూ హాస్పిటల్కి వెళ్లకుండా ఉంది. ఆమె ఎప్పుడు చనిపోతుందో కూడా తెలియదు. ఇది ఏంటి? మూఢభక్తి, వాక్య విరుద్ధమైన భక్తి. నేటి క్రైస్తవ సమాజంలో ఇంకను వాక్య విరుద్ధమైన మూఢభక్తి చలామణి అవుతూ ఇదే అసలైన భక్తి అనుకుంటున్నారు. బాహ్యంగా కనిపించే భక్తి, ఒక రకమైన బట్టలు వేసుకోవటం, పురుషులైతే గడ్డం పెంచుకోవటం, జుట్టు విరబోసుకోవటం, జుట్టు పెంచుకోవటం, చన్నీటితో స్నానం చేయటం, వేడి నీళ్ళు స్నానం చేయకూడదు, బయటికి వెళ్ళి ఎక్కడ భోజనం చేయకూడదు, ఇంటిలోనే. ఇవన్నీ ఏంటి? స్వేచ్ఛారాధన. ఇది దేహశిక్ష. కర్మేలు పర్వతం దగ్గర ఇశ్రాయేలు ప్రవక్త అయిన ఏలియాకు
బయలుదేవత ప్రవక్తలకు జరిగిన డిబేట్, ఒక పోరాటం లాంటిది. ఆ పోరాటంలో వారు తమ యొక్క దేవత బయలుని పిలుస్తూ ఉన్నారు అక్కడున్న ఎద్దు మాంసాన్ని దహించడానికి. ఉదయం మొదలుకొని అస్తమయం వరకు వాళ్ళు బయలా దిగిరమ్మని కేకలేశారు, అరిచారు, కత్తులతో తమ దేహాన్ని కోసుకున్నారు, శరీరాన్ని బాధించుకున్నారు. ఇదంతా ఏమిటి? దేహ శిక్ష. దేహాన్ని శిక్షించుకోవటం ద్వారా దైవాన్ని ప్రత్యక్షపరుచుకోవటం అనే మూఢనమ్మకం. ఇది అన్య మతాల్లో ఉంటుంది. వారి మత ఆ విధానం అది. దేహం మనం కనపరుస్తాము. దేహాన్ని శిక్షించడం ద్వారా, దాన్ని పస్తుంచడం ద్వారా, దానికి ఎటువంటి సౌకర్యాన్ని నిషేధించడం ద్వారా దేవుడు భక్తునికి ప్రసన్నమవుతాడు అనే ఒక అబద్ధ బోధ, అన్య బోధ ఈనాడు క్రైస్తవ్యంలో చెలరేగుతూ, అది ఒక లిమిటెడ్ టైం, అంటే పరిమితమైన కాలపు భక్తికి కేటాయించబడింది. ప్రియమైన వాళ్ళరా, భక్తి అనేది ఏనాడు నీవు రక్షించబడ్డావో నీ ఊపిరి పోయేంత వరకు నిరంతరం కలిగి ఉండేది భక్తి. భక్తి 40 రోజులు చేసేది కాదు, 15 రోజులు చేసేది కాదు. కనుక ఇవన్నీ అన్య సాంప్రదాయాలు. కనుక బాహ్య సంబంధమైన భక్తి ఇది, అంతరంగ సంబంధమైన భక్తి కాదు. అట్టి వారు శాపగ్రస్తులు అవుతారు. వారు దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తూ దేవునితో పోరాడుతున్నారు. దేవుని వాక్యాన్ని వారు నిరర్థకం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కనుక భక్తి అనేది బాహ్య సంబంధమైంది కాదు, అది అంతరంగ సంబంధమైంది, అది ఆత్మ సంబంధమైంది, అది బయటికి కనిపించేది కాదు అనే సత్యాన్ని మనము ఎంతో జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక మనము ఆ భక్తిని గూర్చి ఒక సరి అయిన అవగాహన, సరి అయిన గ్రహింపు కలిగి ఉండకపోతే, ఏ భక్తి దేవునితో మనల్ని మమేకం చేస్తుందో, ఐక్యపరుస్తుందో, ఆ భక్తి అనేది వారి యొక్క ఎవరైతే ఆచరిస్తున్నారో వారి జీవితాల్లో అది మూఢభక్తిగా, దైవ వాక్యానికి విరుద్ధమైన భక్తిగా కనపడుతుంది. ఒకసారి మనం యెషయా గ్రంథం 58వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము మనం చూస్తే, ఈ అధ్యాయానికి ఇంకొక పేరుంది, ఉపవాస అధ్యాయం అని కొందరు బైబిల్ పండితులు దీనికి పేరు పెట్టారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఉపవాసం ఉంటారంట. అలాగా ఉపవాసం ఉండే విధానాన్ని వాళ్ళు ఇక్కడ దేవునికి విన్నవించుకుంటున్నారు. 58వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు? వారు ఉపవాసం ఉంటున్నారంట, ప్రాణాలని ఆయాసపరుచుకుంటున్నారంట, అయినా దేవుడు లక్ష్య పెట్టడం లేదంట. ఎందుకంటే వారి ఉపవాసము బాహ్య సంబంధమైంది అయిపోయింది. అందుకు ప్రభు అంటున్నాడు, అని అందురు, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. ఒకవేళ యెషయా గ్రంథంలో ఉన్న ఉపవాసాన్ని, దేవుడు ఉపవాసం ఉన్నాడు కాబట్టి దీన్ని తీసుకుంటే మనం అందరము ఉద్యోగాలు, వ్యాపారాలు అన్ని మానేయాలి, వ్యాపారం చేయకూడదు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఒకవేళ క్రైస్తవుల గృహాలలో పని మనుషులు ఉంటే వారి చేత పని చేయించకూడదు, కఠినమైన పనులు చేయించకూడదు. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీరు కలహపడుచు, కనుక చాలా గృహాలలో కలహం ఉంటుంది, వివాదం ఉంటుంది. ఒకవైపు ఉపవాసం ఉంటూనే ఉంటారు, ఒకవైపు గొడవలు చేస్తూనే ఉంటారు, ఒకవైపు కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? చూడండి, యూదుల ఉపవాస దినం ఎలా ఉంటుందంటే, వాళ్ళు గోనె పట్ట కట్టుకుంటారు, బూడిద కూడా పరుచుకుంటారు. మరి ఈరోజు ఉపవాసం ఉండేవారు
పాత నిబంధన ఉపవాసాన్ని మాదిరిగా తీసుకుంటే గోనెపట్ట కట్టుకోవాలి, బూడిద పూసుకోవాలి, లేక దుమ్ములో కూర్చోవాలి. ఆ తర్వాత అంటున్నాడు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగుగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకునుటయు. ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి ఆహారం పెట్టే అవసరత ఉంది. ఇది నిత్య ఉపవాసం. నిత్య ఉపవాసం అంటే మన నిరంతర జీవితంలో ఈ పద్ధతులు ఆచరించాలి. ఆకలి కొని వారికి భోజనం పెట్టడం, రక్త సంబంధి మనకు అవసరమై ఏదైనా ఆపద కలిగి మన దగ్గరికి వస్తే ముఖం తప్పించకుండా ఉండటము, దిక్కుమాలిన భేదలను ఇంట చేర్చుకోవటము, ఇది నిరంతర ఉపవాసం. 40 రోజులు చేసేది కాదు. క్రైస్తవ జీవితం జీవించినంత వరకు కూడా ఇలాంటి విధానాలు మనం ఆచరించాలి. వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములుచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇది 40 రోజులు చేయమని అక్కడ చెప్పలేదు మరలా దేవుడు. కనుక మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. 9వ వచనం, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను. ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి అంటే ఇతరులలో ఉన్న లోపాలను ఎత్తి చూపటము, వారిని తిరస్కరించటము, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల. ఇవన్నీ ఏంటి? క్రైస్తవ జీవిత ధర్మాలు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చెప్పిన విషయాలను క్రొత్త నిబంధనలోనికి వెళ్ళి మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనకి ఎంతో స్పష్టంగా కనపడతాయి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. అదే నీ పొరుగువానికి ముఖము చాటు చేయొద్దు అన్నాడు కదా, ఇక్కడ అదే చెప్తున్నాడు. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి, మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపింపవద్దు, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులయుండుడి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు, కీడుకు ప్రతి కీడెవనికి నీ చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని కూర్చి ఆలోచన కలిగి ఉండుడి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటుయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము, అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇదే ఉపవాసం అంటే తిండి మానేయటం కాదు, నిరంతర జీవన విధానం. క్రైస్తవ నిరంతర జీవన విధానం, నిరంతర ఉపవాసం. కనుక క్రైస్తవ్యం అనేది అది బాహ్య సంబంధమైన భక్తి కాదు, అంతరంగ సంబంధమైనది, ఆచరణ యోగ్యమైనది, నీతియుక్తమైనది, పరిశుద్ధమైనది, ప్రేమతో కూడినది, క్రియలతో సమాజాన్ని దేవుని వైపు ఆకర్షించగలిగేది, కుటుంబాన్ని దేవుని యొద్దకు మార్చగలిగేది. అంతేగాని శరీరాన్ని హింసించుకొని, శరీరాన్ని పస్తులుంచి, శరీరాన్ని బాధించి, శరీరాన్ని ఏదోదో చేసేసి ఇలాగ ఉండేది కాదు. ఓ సహోదరి, ఏంటమ్మా నీరసంగా ఉన్నావు, ముఖమంతా పీక్కుపోయిందంటే ఉపవాస దినం కాదు అన్నయ్య, ఉపవాసం ఉన్నాను అన్నయ్య అంటే నువ్వు ఉపవాసం ఉన్న సంగతి ఎవరికి తెలియాలి? ప్రభు ఖండించాడు దాన్ని. అసలు భక్తి బాహ్య సంబంధమైనది కానే కాదు, ఇది మనం గుర్తించాలి. కనుక ప్రియమైన వారలారా, బాహ్య భక్తి అనేది బాహ్య భక్తి కాదు, వేషధారణతో కూడింది కాదు అనే సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. కనుక మరి
తదుపరి పాయింట్ని మనము దేవుని వాక్యము నుండి మరి రేపటి దినము ధ్యానిద్దాము. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. మీకు కూడా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి సార్. సహోదరులు యేసుపాదం గారు ముగింపు ప్రార్థన చేస్తారు. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు కూడా తండ్రి మీ యొక్క వాక్యమును మాకు అనుగ్రహించి మీ సత్యాన్ని గ్రహించే వాక్యాన్ని మీ వాక్యం ద్వారా బయలుపరిచినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా గొప్ప తండ్రి, ఈ సమయంలో ఇక్కడ చేరి మీ మాటలు విన్న మీ బిడ్డలందరి హృదయాల్లో కూడా మీ యొక్క కార్యం జరిగించండి. సత్యం తండ్రి గ్రహించి సత్యం వైపు తిరిగే మనసు అనుగ్రహించండి తండ్రి. మరి వెలుగుదూత వేషం ధరించుకున్న అపవాది తండ్రి మరి సత్యాన్ని మరుగు చేస్తూ అనేకుల మనోనేత్రాలను మూసివేస్తూ సత్యం వైపు మళ్ళకుండా చేస్తున్న విధానం నుండి తప్పించండి తండ్రి. మరి అలాగే మరి గ్రూపులో చేరి ఉన్న మీ బిడ్డలందరినీ మీరు దీవించండి తండ్రి. బలహీనులుగా ఉన్న వారిని స్వస్థపరచండి. కావలసిన ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును దయచేయండి. అలాగే ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి మరి సహోదరి జ్యోతి గారు ఏర్పాటు చేస్తున్న 3 దినాల ఆ యొక్క సువార్త కూడికలను తండ్రి ఈ నామానికి మహిమకరంగా జరిగించండి. అలాగే మా తండ్రి మరి కాకినాడలో జరగనైన 3 దినాల లెక్చర్షిప్ను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే మా తండ్రి మరి ఈ కార్యభారం అంతటినీ కూడా నడిపిస్తూ మరి ఉదయకాలపు ప్రార్థన ఆ కూడికను అలాగే ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ను నడిపిస్తున్న తండ్రి మీ దాసులు రవి గారిని మీరు దీవించండి. మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును దయచేయండి. ఇంకా తండ్రి మరి క్రొత్త కార్యక్రమాలు తలపెడుతూ ఉండగా వాటన్నిటినీ కూడా నిర్వహించే అవకాశము, జ్ఞానము మాకు దయచేయండి తండ్రి. మీ కృపచేత ఆశీర్వదించండి తండ్రి. మరి ఈ ఉదయకాలపు నా ప్రయాణాన్ని కూడా మీరు సఫలపరిచి మీ కృపచేత దీవించి ఆశీర్వదించమని ఈ కార్యక్రమం అంతటినీ కూడా మీ కృపగలిగిన హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.